తెలంగాణలో 2010 తర్వాత అంటే దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల విగ్రహాలను తెలంగాణలో ఏర్పాటు చేయడంపై ఒక వివాదం నెలకొంది. ప్రముఖ సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినీ నటుడు శుభలేఖ సుధాకర్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. అయితే విగ్రహ ఏర్పాట్లను పరిశీలించేందుకు సినీ నటుడు శుభలేఖ సుధాకర్ రవీంద్ర భారతికి వచ్చిన సమయంలో తెలంగాణ వాదులు కొంతమంది వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వీడియో ఒకసారిగా ప్రచారంలోకి వెళ్ళడంతో మళ్ళీ ఒక వివాదం మొదలైంది. అంటే ఆంధ్ర మూలాలున్న వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరిగే రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడంని తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు అందరూ కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుతం వివాదానికి కారణమైన ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహం దేనే మనం ఉన్నాం. ఒకసారి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రవీంద్ర భారతికి కుడివైపున అంటే రైట్ సైడ్లోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15న ఈ విగ్రహ ప్రతిష్టాపన సంబంధించి ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, పెద్దవాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రముఖంగా ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రెండు రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దేశం గొప్ప గర్వించదగ్గ గాయకుడు. అదేవిధంగా 40,000 పైగా పాటలు పాడాడు. 50 సంవత్సరాల పైగా ఈ సినీ ఇండస్ట్రీలో పాటలు పాడుతూ వచ్చారు. ఎన్నో సినిమాలలో నటించారు. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని పాటలని ఆస్వాదించారు, ఎంజాయ్ చేశారు. అభిమానులుగా కూడా ఎంతోమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అభిమానం ఒకవైపు, మరోవైపు తెలంగాణ అస్తిత్వం, వీటి కోసం పోరాడాము. దాదాపు 60 ఏళ్ల పాటు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడాము. అయితే అభిమానం ఉంటే ఫిలిం నగర్లో లేదా ఇంకెక్కడ మరో ప్లేస్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ప్రతిష్టాపన చేయాలి. అదేవిధంగా లేదా ఆంధ్రప్రదేశ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలని కూడా తెలంగాణ వాదులు కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కొంతమంది ఏర్పాటు చేయడానికి సమర్థిస్తున్నారు. మరికొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాదులకు సంబంధించిన విగ్రహాలు అంటే గద్దర్ కానీ, అందశ్రీ కానీ, ఇతర నాయకుల యొక్క విగ్రహాలు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ నాయకుల విగ్రహాలు చాలా తెలంగాణలో ఉన్నాయని, అయితే ఈ తేడానే అందరూ గమనించాలని కూడా తెలంగాణ వాదులు అంటున్నారు. ఇక ముఖ్యంగా ఈ నెల 15నే ఈ విగ్రహ ఆవిర్భావం ఉండడం, పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని వెనుకకు తీసుకోవాలి, ఈ విగ్రహ ఏర్పాటుని ఇక్కడ నుంచి వేరే చోటుకు మార్చుకోవాలి, లేకపోతే ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగిస్తామంటూ కూడా కొంతమంది తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. అయితే మరోవైపు ప్రభుత్వమే అధికారికంగా ఈ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో ఇక్కడ చకచక పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఈ నెల 15నే విగ్రహ ఆవిష్కరణ ఉండడంతో ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఒకవైపు సమర్థిస్తున్న వాళ్ళు ఒకవైపు అయితే, మరోవైపు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భావజాలం, తెలంగాణ సెంటిమెంట్ని 60 ఏళ్ల పాటు కూడా ఎంతో బాధపడ్డాము, ఎన్నో అవమానాలకు గురయ్యాము. మళ్ళీ అలాంటి అవమానాలనే మళ్ళీ గుర్తుకొచ్చేలా ఈ విగ్రహ ఏర్పాటును చేస్తున్నారంటూ కూడా తెలంగాణ వాదులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణలో 2010 తర్వాత అంటే దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల విగ్రహాల ఏర్పాటులో వివాదం తెర మీదకి వచ్చింది. అయితే ఇది రాబోయే రోజుల్లో ఎటువైపు వెళ్తుందనేది చూడాలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విశాల్, ఆంధ్రప్రభ.